హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక బ్రైటెస్ట్ ఫ్లాష్ లైట్ అయితే తయారు చేసుకుందాం. ఇది చాలా బ్రైట్ అనమాట. ఇది 50 వాట్ ఎల్ఈడి చిప్ అనమాట. దీనికి సెపరేట్గా ఒక హీట్ సింకే కావాలన్నమాట. అంత హీట్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ అంత పవర్ఫుల్ అనమాట ఈ లైట్ అయితే. సో దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక 50mm పైప్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఏం చేస్తానంటే హీట్ చేసి ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్లో అయితే చేసుకుంటాను అనమాట. ఎలా చేసుకుంటున్నానో మీరు చూడొచ్చు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. బాగా హీట్ చేసి ఈ ఫ్యాన్ అయితే పుష్ చేసాను అనమాట దానిలోకి. సో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా నాకు స్క్వేర్ షేప్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా చూడొచ్చు. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట లోపల. సో మనకు ఒక హీట్ సింక్ అయితే డెఫినెట్గా కావాలన్నమాట, ఎందుకంటే ఈ లైట్ చాలా హీట్ అవుతుంది. సో మనకు ఒక హీట్ సింక్ కావాలి కాబట్టి నేనైతే ఈ హీట్ సింక్ తీసుకుంటాను. ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట లోపలికి ఎగ్జాక్ట్గా. సో నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుని అయితే కట్ చేసుకుంటాను. నాకు ఎక్కడికి కావాలో అక్కడ దాకా అయితే నేను కట్ చేసుకున్నాను. చూడొచ్చు, కట్ చేసుకున్నాను అనమాట క్లియర్గా. ఇదైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది లోపలికి. ఇప్పుడైతే నేను దీన్ని క్లియర్గా శాండ్ చేసుకుంటాను అనమాట బెటర్ హీట్ కన్సప్షన్ కోసం. 50mm పైప్ ఇంకోటి తీసుకున్నాను అనమాట బ్యాటరీస్ కోసం. బ్యాటరీస్ పెట్టుకోవడానికి అయితే సరిపోయేటట్టుగా తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇలానే స్క్వేర్ షేప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది చూడొచ్చు క్లియర్గా అయితే శాండ్ చేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది చూడడానికి అయితే. అండ్ ఇది మనకి హ్యాండిల్ లా ఉపయోగపడుతుంది. అండ్ ఒక 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాం అనమాట క్లోజింగ్ లిడ్స్ వీటికి. ఇప్పుడైతే మనం 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకున్నాం. ఫుల్గా ఛార్జ్ అయిపోయిన ఒక 3 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఈ ప్రాజెక్ట్ కోసం. ఒక BMS అయితే తీసుకున్నాను, 20 amps BMS. మీకు అంత పవర్ఫుల్ అవసరం కూడా లేదు. 5 amps ఉంటే మీరు 5 amps కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను క్లియర్గా ఈ బ్యాటరీస్కి అయితే టేప్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇలా టేప్ చేసి BMSని అయితే డబల్ సైడెడ్ టేప్ వేసి అంటించేసుకుంటాను అనమాట బ్యాటరీ ప్యాక్కి. చూడొచ్చు, ఇలా డబుల్ సైడెడ్ టేప్ వేసి అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను సిరీస్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. సిరీస్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను BMSకి అయితే కనెక్షన్ ఇచ్చేస్తాను. చూడొచ్చు, BMS కూడా కనెక్షన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే వోల్టేజెస్ అన్ని చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉందన్నమాట వోల్టేజెస్ అయితే. ఫైనల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సాల్డర్ చేసుకుంటాను అవుట్పుట్కి. అండ్ ఒక PVC స్ట్రింగ్ ట్యూబ్ ఉంది కదా, దాన్ని అయితే వేయేస్తాను అనమాట. అండ్ ఎక్స్ట్రా ఎడ్జెస్ అన్ని కట్ చేసాను నీట్గా. DC ఇన్పుట్ పిన్కి అయితే హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది DC ఇన్పుట్ పిన్. అలాగే ఒక స్విచ్కి అయితే హోల్ పెట్టుకున్నాను. చూడొచ్చు, పర్ఫెక్ట్గా సరిపోయింది స్విచ్ కూడా. అండ్ అలాగే హ్యాండిల్కి అయితే ఒక షీట్ ఎంతకి ఇచ్చుకున్నాం కదా, ఆ షీట్కి అయితే హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. మనం వైర్స్ తీసుకోవడానికి ఫ్లాష్ లైట్ వైర్ అండ్ ఫ్యాన్ వైర్ అయితే లోపల తీసుకోవడానికి ఒక హోల్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఈ షీట్కి అయితే ఫుల్గా ఫెవిక్విక్ వేసి అంటించేసుకుంటాను. ఇప్పుడు ఫ్లాష్ లైట్ హోల్డర్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టి నేను ఫెవిక్విక్ అయితే వేస్తున్నాను అనమాట. చూడొచ్చు, గట్టిగా అయితే అతుక్కునేసింది ఫెవిక్విక్తో. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఫ్యాన్ వైర్స్ అయితే నేను హోల్లో నుంచి కిందకి తీసేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, ఇలా తీసుకున్నాను కిందకి. ఇప్పుడైతే మనం ఫ్లాష్ లైట్కి అయితే వైర్స్ అయితే సాల్డర్ చేసుకుందాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే చూడొచ్చు సాల్డర్ చేసాను, పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్. ఫ్లాష్ లైట్ వైర్స్ కూడా నేను కిందకైతే తీసేసుకుంటాను అనమాట హోల్లో నుంచి. అండ్ ఇప్పుడైతే నేను హీట్ సింక్ కి ఫుల్ గా థర్మల్ పేస్ట్ అయితే వేసి ఫ్లాష్ లైట్ అయితే పెట్టి అలానే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు, ఫ్లాష్ లైట్ అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది అనమాట లోపలికి. చూడొచ్చు, టైట్ గా అయితే ఉండిపోయింది అనమాట. ఎలాంటి మూవ్మెంట్ ఎలాంటివి ఏం లేవు, పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిపోయింది లోపల. ఇక మనం కింద కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా DC పిన్ కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట బ్యాటరీ కనెక్షన్స్ అయితే. చూడొచ్చు, అండ్ ఫ్లాష్ లైట్ అయితే నేను స్విచ్ కి అయితే ఒక సైడ్ ఇస్తున్నాను. మన ఫ్యాన్ కి ఓన్లీ 5 volts కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 7805 IC ఉంది కదా, దాని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి కంటిన్యూస్ 5 volt అవుట్పుట్ అయితే వస్తుంది. ఇన్పుట్ 12 volt తీసుకొని, సో దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. దీని కూడా నేను ఇన్పుట్ దగ్గర స్విచ్ దగ్గర పెడేస్తున్నాను అనమాట. అండ్ ఒక 2 గ్రౌండ్ వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఒకటి 5 volt ఫ్యాన్కి వెళ్తుంది అండ్ ఒకటి వచ్చి 12 volt నుంచి అయితే వస్తుంది అనమాట ఇన్పుట్ కి. చూడొచ్చు, నేను ఒక వైర్ అయితే నేను ఇన్పుట్ లో అయితే యాడ్ చేశాను. అండ్ ఒక చిన్న వైర్ తీసుకొని డైరెక్ట్ గా బ్యాటరీ పాజిటివ్ వైర్ వచ్చి ఆ స్విచ్ కి ఆపోజిట్ టర్మినల్ అయితే నేను కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను ఫ్యాన్ కి అయితే తగిలిచ్చేస్తున్నాను నెగిటివ్ వైర్. చూడొచ్చు, మనం చెక్ చేస్తే చూడొచ్చు మీకు ఎగ్జాక్ట్ గా 5 volts అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట దీని నుంచి. ఇప్పుడు నేనైతే ఫ్యాన్ పాజిటివ్ వైర్ ఉంది కదా, దానికైతే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని దాని అయితే 7805 IC ఉంది కదా, దాని అవుట్పుట్ కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. 5 volt అవుట్పుట్ ఉంది కదా, అక్కడికైతే ఇచ్చేస్తున్నాను కనెక్షన్. చూడొచ్చు మీరు, కనెక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను బ్యాటరీ లోపల పెట్టేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటాను. చూడొచ్చు, లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఫెవిక్విక్ అయితే గట్టిగా అంటించేస్తాను మొత్తానికి. చూడొచ్చు, పర్ఫెక్ట్గా మొత్తం అంటించేస్తాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని అయితే నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తాను క్లియర్గా. చూడొచ్చు ఎలా ఉంది ఇప్పుడైతే ఫ్లాష్ లైట్ మనకి. చూడొచ్చు, ఎక్స్ట్రా ఎడ్జెస్ మొత్తం అయితే శాండ్ చేసాను అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ పాలిష్ కూడా చేస్తాను, చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే దీనికి నేను మొత్తానికి స్ప్రే పెయింట్ అయితే కూడా వేస్తాను. చూడొచ్చు, నేను స్ప్రే పెయింట్ అయితే చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూడడానికి అయితే గ్రే అండ్ వైట్ కలర్ అయితే చాలా బాగుంది చూడడానికి. చూడొచ్చు మీరే ఎలా ఉందో, ఇది ఎగ్జాక్ట్గా ఫ్యాక్టరీ మేడ్ ఉన్నట్టు ఉందన్నమాట. దగ్గర ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా గ్లాసీ ఫినిష్ లాగా ఉందన్నమాట చూడడానికి అయితే. అండ్ లైట్ అయితే చాలా బ్రైట్గా అయితే వెలుగుతుంది. మీకైతే ఎలా ఉందో ఏమో తెలియదు కానీ వీడియోలో ఈ లైట్ అయితే చాలా బ్రైట్గా ఉంది. అండ్ హీట్ కూడా చాలా హీట్ జనరేట్ అవుతుంది అనమాట.
ఎగ్జాక్ట్గా మనం ఫ్యాన్ పెట్టుకున్నాం కాబట్టి మనకి హీట్ కూడా ఎక్కువ డిసిపేషన్ ఉంటుంది. సో దట్ మనకు లాంగర్ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మనం ఎక్కువసేపు అయితే యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూడొచ్చు కంప్లీట్గా నా రూమ్లో అసలు ఎలాంటి లైట్ అయితే లేదనమాట. కంప్లీట్గా మొత్తం ఆపేసాను. ఇప్పుడు చూడొచ్చు ఒక్క లైట్ మాత్రమే వేసాను, ఎంత బ్రైట్గా ఉందో. నా రూమ్ మొత్తం కవర్ చేసింది అనమాట లైట్ అయితే. చూడొచ్చు మీకు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇది ఒక్క లైటే వెలుగుతుంది అనమాట ఇప్పుడు రూమ్లో. చూడొచ్చు మీరు ఎంత కంప్లీట్ డార్క్గా ఉందో. అండ్ ఈ ఒక్క లైట్తోనే మొత్తం రూమ్ మొత్తం లైట్ అవుతుంది అనమాట. అండ్ మీరు దీన్ని ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు, ప్రాక్టికల్గా మీరు దీన్ని యూజ్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం వెనకాల హీట్ సింక్ పెట్టాం అండ్ ఫ్యాన్ పెట్టాం, సో దట్ మనం ప్రాక్టికల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా కాకుండా మనం యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.